హాయ్ అండి, నేను మీ సోమన్న, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పంజా కల్పన గారు ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు వరంగల్ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు కదా. మీరు మీ నేపథ్యం ఏంటి? మీ పేరు, పూర్తి పేరు? పంజా కల్పన సార్ నా పేరు. మా సొంత గ్రామం వచ్చేసి వర్ధనపేట నియోజకవర్గం, లేవర్తి గ్రామం. పుట్టింది పెరిగింది మాత్రం తొరూరు మున్సిపాలిటీ, పాలకుర్తి నియోజకవర్గం సార్. మీరు మీ ఉద్యోగం, మీ విద్యాభ్యాసం మొత్తం కూడా తొరూరులోనే జరిగింది సార్. తర్వాత ఇంటర్ వచ్చేసి ఎస్ఆర్లో సార్. తర్వాత డిగ్రీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగింది సార్. సో నేను వచ్చేసి బేసిక్గా టీచర్ని సార్, గవర్నమెంట్ టీచర్ని. 17 సంవత్సరాలు సర్వీస్ చేశాను సార్. మీ ఉద్యోగ నేపథ్యం పూర్తి చేసుకున్న తర్వాత రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు? బేసిక్గా రాజకీయం అంటే స్పెషల్గా అనేది ఏం అనుకోలేదు సార్. మా తాతగారు ఫస్ట్ నుంచి కూడా 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు. డిసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఒక 40 ఇయర్స్ వరుసగా తొరూరుకి ఎవరు సర్పంచ్ ఉన్నా కూడా మేజర్ గ్రామ పంచాయతీకి వారి ఉప సర్పంచ్గా సేవలు అందించారు సార్. సో వారిని చూస్తూ పెరిగినా కాబట్టి ఒక దళిత బిడ్డగా, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి స్ఫూర్తిని మా తాతగారి నుంచి తీసుకోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత, రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీ క్రియాశీలక పాత్ర ఏమైనా ఉందా? సార్, డెఫినెట్లీ ఒక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా, బేసిక్గా ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి నేను మా తోటి ఉపాధ్యాయులతో కావచ్చు, తోటి మిత్రులతో కావచ్చు, తెలంగాణ అనేది రావాలి అని మనం అందరం కూడా కలలు కన్నాం. ఆ కలలు కన్న దాంట్లో నేను కూడా ఉన్నాను సార్. సకల సమ్మెలో పాల్గొన్నాను. 2009 మలిదశ ఉద్యమం నుంచి కూడా నేను కూడా పాల్గొన్నాను. ఈ సకల సమ్మె చేసినప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్. ఆ టైంలో కూడా తెలంగాణ రావాలి, ఆ ఆకాంక్షలో కూడా నేను ఉన్నాను సార్. ఎందుకంటే మనం అందరం కూడా తెలంగాణ భాష, తెలంగాణ యాస దాంతోనే పెరిగాం. మనం అందరం కూడా కళ్ళలు కన్నాం కాబట్టి ఒక బాధ్యత ఉన్న బిడ్డగా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను సార్. ఈ రాజకీయాలలో ఏ ఉద్దేశంతో అడుగుపెట్టారు? ప్రజాసేవ చేయాలి సార్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మనకు జ్ఞానం ఉంది, ఇది తప్పు అని చెప్పేటువంటి జ్ఞానం ఉంది, ఒప్పు అని తెలుసుకునేంత విశ్లేషణ ఉంది. కానీ ఏది మంచో ఏది చెడో తెలుసుకునేంత జ్ఞానం ఉన్నప్పుడు, మన అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా పాలించేది మనము హక్కుగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలో కొంత మార్పు తీసుకొస్తామనేది నేను నమ్మిన సిద్ధాంతం సార్. రాజకీయాలలో మీకు ఎవరైనా అండదండలు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి మహిళగా కొనసాగుతున్నారు. ఉన్నారు సార్. పెద్దలు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వారు మమ్మల్ని ప్రోత్సహించి కల్పన మంచి అమ్మాయి, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబ విలువలతో వచ్చిన అమ్మాయి, సో తొరూరు మున్సిపాలిటీకి ఈ అమ్మాయిని చైర్మన్గా చేస్తే బాగుంటుంది అని సార్ నన్ను ప్రోత్సహించడం జరిగింది సార్. ఆ ఉద్దేశంగానే చిన్నప్పటి నుంచి తాతయ్య గారిని కూడా చూసినా కాబట్టి తాతయ్య ఎక్కడైతే ఉప సర్పంచ్గా పరిపాలన చేసిందో అదే స్థానంలో మళ్ళీ కూడా నా తొరూరు ప్రజలకు మంచి చేయాలి, మళ్ళీ ఆ పాలనను తీసుకురావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది సార్. మీరు ఒక దళిత బిడ్డగా ఉండి ఇప్పటి వరకు దళితులకు కానీ సమాజ సేవ ఏమైనా చేశారా? యా సార్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల చరిత్ర తిరిగి చూసినా కూడా, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా దళితులను చూసే విధానంలో అయితే ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సార్. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ చెందినటువంటి పేద విద్యార్థులు, నేను చదువు చెప్పిన స్కూళ్ళలో కావచ్చు, నాకు ఎదురుపడిన సందర్భంలో కావచ్చు, నాకు చేతనైతే సహాయం అయితే నేను ఖచ్చితంగా చేశాను సార్. ఎందుకంటే మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్నం పెడితే ఈ పూటకి వాడు కడుపు పెడతారు సార్. కానీ విద్య అనేది ఇస్తే వాడికి జీవితం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఒక టీచర్గా నేనైతే సేవ చేశాను సార్. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. దానికి గల కారణాలు మీరు ఏమనుకుంటున్నారు సార్? కారణాలు అంటే సార్, కర్ణుడి చౌక 100 కారణాలు ఉంటాయి సార్. అందులో మన సమాజం ఏదైనా మంచిని తీసుకునే దానికంటే కూడా నెగిటివ్ కోణాలు ఎక్కువ ఆలోచిస్తారు సార్. కేసీఆర్ సార్ ఒక పెద్దగా
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేత. వారు చావు నోట్లో తలబెట్టి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చారు సార్. అదంతా తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇవాళ నేను ఒక ఆడపిల్లని, మాలాంటి ఆడపిల్లలు ఎంతోమందికి ఇవాళ ఒక తండ్రి గుండె మీద చేసుకొని నిద్రపోతానంటే మనం ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి. సో అటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి సార్, వారు చేశారు. కానీ అవన్నీ వదిలేసి ఇవాళ ఏదో ఒక చిన్న పొరపాట్లు అయితే జరిగి ఉన్నాయి. అది నేను జరగలేదని చెప్పాను, కానీ ఆ పొరపాట్లనే కారణంగా తీసుకొని సరే ప్రజలు కూడా కొంత మార్పు రావాలని అనుకున్నారు. ప్రజా నిర్ణయం ఏదైనా కేసీఆర్ గారు ఓటమి అయినా గెలుపుని ఈ 10 ఏళ్ళు ఎట్లయితే తీసుకొని ముందుకెళ్ళినామో ఓటమిని కూడా అదే విధంగా తీసుకొని ముందుకెళ్ళడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు సార్. కేటీఆర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి నేతృత్వంలో మేమందరం కూడా ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. వరంగల్ పార్లమెంట్ బరిలో ఒక 4 పేర్లు వినిపిస్తున్నాయి మేడం. ఆరూరు రమేష్, కడియం కావ్య, మీరు మీతో పాటు ఇంకొందరు ఉన్నారు. మీకే టికెట్ వస్తుందని అనడానికి మీ దగ్గర బలమైన రీజన్ ఏమైనా ఉందా ఉంది పార్టీ నుంచి? డెఫినెట్లీ ఉంది సార్. వాళ్ళ దగ్గర లేనిది మా దగ్గర ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆరూరు రమేష్ గారు మీరు చెప్పారు, ఆరూరు రమేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సార్. 10 సంవత్సరాలు ప్రజలు వారికి అవకాశం ఇచ్చినారు. తర్వాత కడియం కావ్య గారు అంటే ఆల్రెడీ కడియం శ్రీహరి గారు నా చిన్నప్పటి నుంచి కూడా వారు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద పదవులు చేసినారు. మొన్న ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసినారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. మళ్ళీ ఎంపీనే కావాలంటే ఒకే కుటుంబం నుంచి అన్ని పదవులు ఇవ్వడం కూడా అది ప్రజలు ఆలోచిస్తారు సార్. కేసీఆర్ సార్ కూడా అట్లా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోను. సరే ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఒకే కుటుంబం నుంచి ఇస్తారని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లని, అందులో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అదేవిధంగా రాజీనామా చేసిన తర్వాత కూడా ఏ రోజు కూడా మరో నిబంధనని కోల్పోకుండా పార్టీ అధిష్టానానికి విధేయురాలుగా ఉండి సేవ చేశాను. కాబట్టి ఖచ్చితంగా నాలాంటి సామాన్య కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది, అవకాశాలు ఇస్తారనే నమ్మకం, దృఢ విశ్వాసం నాకు ఉంది సార్. వరంగల్ పార్లమెంట్ టికెట్ మీకే వస్తే మీరు ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటారు? వరంగల్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కనుక నాకు వస్తే 100కు 100% గెలుపు ఖాయం సార్. ఏ విశ్వాసంతో మీరు చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు ఉద్యోగస్తులు వారికి జరిగిన అన్యాయాల మీద కావచ్చు, 317 జీవో కావచ్చు, ఇంకా కారణాలు ఏమైనా కావచ్చు, కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు సార్. కానీ ఈరోజు నేను ఒక ఉద్యోగ విభాగం నుంచి వచ్చిన, ఒక ఉపాధ్యాయ విభాగం నుంచి వచ్చిన కాబట్టి నా ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా మా తండ్రి గారు ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి ఆర్టీసీ కుటుంబం, మా మదర్ కింది స్థాయి నుంచి ఒక ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్, వారు వర్ధనపేట నియోజకవర్గంలో ఇల్లంద సెక్టర్ ల్యాబర్కి ఫస్ట్ సెంటర్ అంగన్వాడీ టీచర్గా చేస్తున్నారు సార్. ప్రతి ఊర్లో కూడా ఒక అంగన్వాడీ టీచర్ ఉంటారు. కనీసం 4-5 అంగన్వాడీ టీచర్లు ఉంటారు సార్. వాళ్ళు ఐసీడీఎస్ బిడ్డగా, ఆర్టీసీ బిడ్డగా, ఇటు టీచర్ల ప్రతినిధిగా, అదేవిధంగా 17 సంవత్సరాల్లో నేను విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు సార్. అదేవిధంగా మంత్రి గారి దయతో వారు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చేసిన సేవలు ఉన్నాయి సార్. దాదాపు 7-8 వేల మంది యూత్ పిల్లలకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కోచింగ్ ఇచ్చాను సార్. అవన్నీ కూడా 24 hours నేను కంటి మీద కుదుపు లేకుండా వాళ్ళకి సేవ చేశాను సార్. అదేవిధంగా 7-8 వేల మంది మహిళలకు కూడా కుటుంబ మిషన్ శిక్షణ ఇవ్వడంలో నేను ప్రత్యేక పాత్రను పోషించి వాళ్ళ వెన్నంటే ఉన్నా కాబట్టి ఇటు మహిళా లోకం, ఇటు యూత్, ఆర్టీసీ, ఐసీడీఎస్ టీచర్లు వీళ్ళందరూ కూడా ముక్తగండంగా నాకు మద్దతు తెలుపుతారు సార్. ఇది చాలు సార్ నేను గెలవడానికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అంతా అధికారం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతారు? సార్ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటే నేను ఏమంటున్నా అంటే ప్రజలు ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మార్పు కోరుతున్నారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము శిరసావ ఇస్తాం సార్. ఇప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అనుకోరు. ఇంతవరకు రైతు బంధు వేసింది లేదు. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, కనీసం ఇవాళ ఒక గర్భిణీ స్త్రీ బస్ ఎక్కే పరిస్థితి లేదు. ఒక పేషెంట్ ఇవాళ హాస్పిటల్కి పోదామంటే బస్సు కోసం ఎదురు చూడలేక మామూలు ఉన్న వాళ్ళు కూడా పేషెంట్లు అవుతారు. ఇప్పుడు తల్లి ఎక్కితే పిల్లగా కనబడట్లేదు, పిల్ల ఎక్కితే తల్లి కనబడట్లేదు. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు మన ఆర్టీసీ ఉంది. ఎందుకు ఉంది అని అంటే ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు సరిగా అమలు కావట్లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏం చేసిండు, కేసీఆర్ సార్ లేని తెలంగాణ ఎట్లా ఉంటుంది అనేది అది బలంగా ప్రజలు నమ్ముతున్నారు సార్. ఇది చాలు సార్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది పార్లమెంట్లో? 16 ఖచ్చితంగా ఈ నినాదం వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు ఏదైతే కోల్పోయిందో అది మళ్ళీ మాకు వాపస్ తిరిగి వస్తుంది. ఎక్కడైతే మేము పోగొట్టుకున్నామో, ఎక్కడైతే ప్రజలు కేసీఆర్ సార్ పాలన ఎందుకు పోగొట్టుకున్నామనే బాధలో ఉన్నారు సార్,
ఖచ్చితంగా సారే రావాలి, మళ్ళీ కారే రావాలి, కేసీఆర్ సార్ పాలన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు సార్. చివరిగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నేను ఈ వేదిక సాక్షి నేను అప్పుడే చెప్పదలుచుకున్నాను సార్. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఎంపీగా డాక్టర్ కల్పనాదేవి గారు మాత్రమే ఉన్నారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మహిళకి ఇది రుద్రమాదేవి ఏలిన గడ్డ, ఒక శక్తివంతమైన మహిళ ఏలిన గడ్డ కాబట్టి, ఒక చరిత్ర ఉన్న గడ్డ మన వరంగల్ గడ్డ కాబట్టి అప్పుడు ఆ కల్పనాదేవి గారికి ఇచ్చారు. ఇప్పుడు అదే పేరుతో ఉన్న ఒక టీచర్ కల్పనకి అవకాశం ఇస్తారు. ఈ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వారి కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒక ఆడపిల్ల ఈరోజు ఉద్యోగాన్ని సాధించడం చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయడానికి నేను వస్తున్నాను సార్. ఈరోజు ఉద్యోగం రావాలి అంటే ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని కోల్పోవాలి, ఎన్ని రాత్రులు వదులుకోవాలి, ఎంతో కష్టపడితే కానీ రాదు సార్. అలాంటి ఉద్యోగాన్ని నేను వదిలేసి ప్రజాసేవకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా నన్ను స్వాగతిస్తారు సార్. కంగ్రాచులేషన్స్ మేడం. ఏమైనా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కానీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి కానీ చెప్పదలుచుకుంటే సూటిగా మీ మాటల్లో చెప్పండి సార్. ఇప్పుడు ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ప్రజలే ప్రభువులు సార్. నాకు నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద. ఈ ప్రజాస్వామ్యం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకే కాకుండా కొత్త వాళ్ళలో ఏం ఆలోచనలు ఉన్నాయి, వచ్చే నవతరానికి వచ్చే యువతరానికి మనం ఏం చేయగలం. పంజా కల్పన అయితే ఏం చేయగలుగుతుంది? తన ఉద్యోగానికి రాజీనామా చేసింది, ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేసింది. సో కాబట్టి వారికి మనం అవకాశం ఇవ్వాలి. అక్షరాలు దిద్దే చేతికి అధికారాన్ని ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది. ఒకసారి నన్ను ఆశీర్వదించాలని వరంగల్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా వినవించుకుంటున్నాను. ఓకే, మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచి మా స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.